శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో కుంభరాశి వారికి నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిద్దాం. మరి ముందుగా కుంభరాశి ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ రాశి వారికి ప్రస్తుతం జనవరి 1వ తారీఖున ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశి అందే శనిగ్రహ సంచారం సుమారుగా మీకు మార్చి 29వ తారీఖు వరకు జన్మశని ప్రభావం ఉంటుంది. దాని తర్వాత 2వ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మరి ఏదైనా ప్రస్తుతం కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉండడం జరుగుతుంది కాబట్టి వారు పైపెచ్చి ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశనే జాతకుడిని బాగా ఇబ్బంది పెట్టే స్థితి మాట. ఈ కారణం వల్ల ఏమవుతుందంటే జాతకుడు తన యొక్క శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా కూడా ఇతరుల మీద ఆధారపడే విధంగా అతని యొక్క స్థితి కనబడుతూ ఉంటుంది. గతంలో ఎంతో హుషారుగా చలాకీగా ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి కుదేలైపోయి ప్రతి విషయాన్ని తల్లి మీదో భార్య మీదో ఆధారపడినట్టు కనబడుతుంటుంది. ఏ విషయంలో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటాడు. ఈ కారణం అంటే మనస్సు కారకుడు చంద్రుడు కాబట్టి మనసు ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. తను చేసిన పొరపాట్లకు తను చింతిస్తూ ఉంటాడు. గతంలో జరిగిపోయిన వాటి కోసం విచారిస్తూ ఉంటాడు. అయ్యో తన వారికి ఏం చేయలేకపోయిననే బాధతో ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా వైరాగ్యంతో కూడిన బలహీనత లాంటిది జాతకుడిలో కనబడుతూ ఉంటుంది. సో ఇది నెమ్మదిగా ఈ స్థితి నుంచి బయటపడే విధంగా మనకి మార్చి 29వ తారీఖు నుంచి 2వ స్థానంలోకి శని భగవానుడు ప్రవేశించడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మార్చి 29లో జాతకుడు కొంతవరకు బలాన్ని పుంజుకుంటాడు. తన మనస్సుని గట్టిపరుచుకొని జీవితంలో మళ్ళా పోరాడడానికి తను గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకునే విధంగా జాతకుడు నిలదొక్కుని మళ్ళా పునఃప్రారంభించే విధంగా కొత్తగా ఏదో ఒక జీవనోపాధిని ప్రారంభించే విషయంలో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మనకి ఇంచుమించుగా మార్చి 29 తర్వాత అంటే ఎప్పుడైతే మరి 2వ స్థానం అన్నది కుటుంబ స్థానం, వాక్ స్థానం, ధనస్థానం కాబట్టి జాతకుడు కుటుంబ అవసరాలకి ధనాన్ని సంపాదించవలసినటువంటి విషయంలో కంపల్సరిగా కుటుంబానికి దూరంగా వెళ్ళి తన జీవనోపాధిని ప్రారంభించే విధంగా ఏదో ఒక అవకాశం జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా 5 సంవత్సరాలు బట్టి చాలా స్ట్రగుల్ పడడం వల్ల, వ్యాపారంలో నష్టపోవడం వల్ల, ఉద్యోగం పోగొట్టుకోవడం వల్ల మళ్ళా మన ఆత్మీయ బంధువులు కావలసిన వాళ్ళు జాతకుడిని మరి పిలిచి ఇదే ఒక సంస్థ అప్పచెప్పడం కానీ, ఒక ఉద్యోగ బాధ్యతలు అప్పచెప్పడం కానీ, లేదంటే జాతకుడే స్వయంగా వేరే ప్రాంతంలో చిన్నగా కొత్తగా ప్రారంభించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా అక్కడ నుంచి పుంజుకోవడం జరుగుతుందన్నమాట. అంటే గత 5 సంవత్సరాల్లో పోగొట్టుకున్నవి ఇంకొక 2 సంవత్సరాల్లో నెమ్మదిగా సంపాదించిన దాంట్లో మరి కొంత భాగం ఇంట్లో భార్య పిల్లల మెయింటెనెన్స్ కోసం, కొంత భాగం తాను చేసినటువంటి అప్పులు బాకీలు తీర్చడానికి సరిపోతూ ఉంటుంది. ఏదో ఎంతో కొంత మిగిలితే జాతకుడికి కష్టమైతే ఉంటుంది, సమయానికైతే భోజనం ఉండదు, చాలా బిజీగా ఉంటాడు. కానీ ఇతరుల యొక్క బాధ్యతలు తీర్చడం వల్ల నెమ్మదిగా ప్రోగ్రెస్ కనబడుతుంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి 2025 సంవత్సరం మార్చి 29 తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి మార్పు రావడం జరుగుతుంటుంది. ఇదే ప్రయత్నంతో ముందుకు వెళ్తే అతి తొందరలోనే మళ్ళీ పూర్వవైభవాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని మెచ్చుకునే విధంగా గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది. దాని తర్వాత మెయిన్గా ఇంకో మేజర్ గ్రహం ఏంటంటే గురుగ్రహం. ప్రస్తుతం 4వ స్థానంలో గురువు వక్రగమనంలో ఉండడం జరిగింది. ఫిబ్రవరి 4 వరకు ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో ఉండడం వల్ల ప్రస్తుతం జాతకుడు ఏం చేస్తుంటాడంటే ఏదైనా కొత్త అవకాశం వేరే ప్రాంతంలో రావడం జరుగుతుంటుంది. అక్కడికి వెళ్దామా వద్దా, లేదంటే ఎక్కడే ఏదో చేసుకొని మనం బతుకుతామన్న ఆలోచనలో సందిగ్ధంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఏదో ఉద్యోగం చేద్దామా వ్యాపారం చేద్దామన్న ఆలోచనలో సతమవుతూ ఉంటాడు.
ఇప్పుడైతే మనకి ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత గురువు రుజు మార్గంలోకి మారాడు. 100% జాతకుడు తను ప్లేస్ మారడానికి ఒక నిర్ణయం తీసుకోవడం కానీ, అలాగే ఏదన్నా కొత్త అవకాశాలు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికో, కొత్త వృత్తి ప్రారంభించడానికో అవసరమైనటువంటి సహాయ సహకారాలు మరి తల్లిగారి ద్వారా కానీ, తల్లిదండ్రుల బంధువుల ద్వారా కానీ లభించడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఇదే సమయంలో పనిలో పనిగా ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ ఇవి కూడా కొంతవరకు జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జాతకుడు కొంత సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. అలాగే తన వారిని కూడా సుఖపెట్టే ప్రయత్నం చేస్తాడు. మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని పక్కన పెట్టి మళ్ళా కొత్తగా లైఫ్ ప్రారంభించే విధంగా కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే కొత్త పాఠాలు నేర్చుకుంటాడు. ఇది ఎప్పటి వరకు మనకి ఇంచుమించుగా మే 15వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు జాతకుడిని పూర్తిగా పరివర్తన చెందిన తర్వాత 5వ స్థానంలోకి మారడం జరుగుతుంది. మిథున రాశిలోకి 5వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే విధంగా ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అంటే జాతకుడు ఏ రంగంలో ఉన్నా తన స్కిల్స్, తనలో ఉన్నటువంటి తెలివితేటలు గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకేసారి లైమ్ లైట్లోకి రావడం వల్ల వృత్తిలో కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. సో విద్యార్థులకి ఇది చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అంటే గతంలో మీరు చాలా బ్యాక్లాగ్స్ అయి ఉండి ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళీ అవన్నీ కంప్లీట్గా పూర్తి చేసుకొని కొత్తగా మీరు మళ్ళీ మిమ్మల్ని మీరు రుజువు చేసుకొని మళ్ళీ ఏదో పీజీలోనో డిగ్రీలోనో చేరడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వివాహం 4-5 సంవత్సరాలు అయినా వివాహం జరిగిన తర్వాత సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి మరి చక్కగా సంతాన విషయంలో కొత్తగా మరి ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే మీరు జాతకుడు పెద్దవాడంటే పిల్లల విషయంలో వాళ్ళకి కొన్ని శుభవార్తలు, వారికి వివాహాలు జరగడం, ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. మీ సంతానానికి కూడా సంతానం కలిగే విధంగా ఈ గ్రహస్థితి మీకు గురువు అనుకూలించే అవకాశం ఉంది. 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏంటంటే 9వ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల జాతకుడు తన అలవాట్లని మార్చుకొని చక్కగా ధర్మంగా ప్రవర్తించడం, చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడం, అతని జీవన విధానం, డ్రెస్ కోడ్లో అంతా మార్పు వస్తుంటుంది. ఒక ఆధ్యాత్మికత పెరుగుతూ ఉంటుంది. చూసిన వాళ్ళకి చాలా సాంప్రదాయంగా కనబడుతూ ఉంటాడు. ఏదైనా ఒక ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని కాపాడే విధంగా జాతకుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పటిదాకా దేవాలయం అంటే ఇష్టపడినవాడు ఎక్కువగా దేవాలయాలు సందర్శించడం, పుణ్య కార్యక్రమాలు ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఓకే. ముఖ్యంగా ఏంటంటే రాహు గత కొంతకాలంగా కుటుంబ స్థానంలో రాహు చాలా కుటుంబ విషయాల్లో జాతకుడిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎక్కువగా మీ కుటుంబ సభ్యులు కాని వాళ్ళు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా చాలా వరకు జాతకుడిని విసిగించే విధంగా ఉంటుంది. తన యొక్క సొంత ఆలోచనలకి, కుటుంబ సభ్యుల ఆలోచనలకి ఎక్కడ సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైందంటే నెమ్మదిగా ఈ మే 18వ తారీఖున నెమ్మదిగా రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఒక విధంగా కుంభరాశికి రాహు స్వక్షేత్రం అవడం వల్ల జాతకుడు ఒక విధమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా చాలా నిజాయితీగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా ఉన్నవాడు ఒకేసారి తన యొక్క ఆలోచన విధానాన్ని అన్న తీసుకొని ఎప్పటిదాకా మనం నడిచే విధానం అయితే కరెక్ట్ కాదు, మనం ఈ విధంగా వెళ్తే మన జీవితంలో పైకి రాలేము, అందువల్ల తన ఆలోచన విధానాన్ని మార్చుకొని కొద్దిగా అక్రమ మార్గాల ద్వారా తన యొక్క జీవితాన్ని స్టార్ట్ చేసే విధంగా రాహు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే అది అందరూ చేయాలని కాదు, కానీ మొత్తం మీద రాహు ఎప్పుడైతే ప్రవేశించాడో జాతకుడు ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. అటువంటి అలవాట్లు, ఆలోచనలు ఉన్నటువంటి వారు స్నేహితులుగా మారి జాతకుడిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ ప్రోత్సహించడంతో జాతకుడు కొద్దిగా వ్యసనాల మీద ఆసక్తి పెరగడం, ఈజీ మనీకి అలవాటు పడడం, ఈ గవర్నమెంట్కి చెల్లించిన ట్యాక్సులు అవి ఎగ్గొట్టడం, వేరే అకౌంట్స్ తారుమారు చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూపించడం, తనకు తాను గొప్పవాడిగా చూపించుకోవడం, తన కోసం ప్రకటనలు అవి ఇచ్చుకుంటూ తనను తాను గొప్పగా పొగిడించుకొని చుట్టుపక్కల ఉన్న వారితో హైప్ చేసే విధంగా జాతకుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. తనకి అంటే కొంతమంది ఏంటంటే తనకి ఏ సబ్జెక్టు రాకపోయినా ఈ యూట్యూబ్లోనూ వాటిలోనూ ప్రకటనలు ఇస్తూ ఇతని వల్ల ఇది జరిగింది అది జరిగిందని చెప్పి ఎక్కువగా వాళ్ళని
అతను నన్ను ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇవి టెంపరీగానే ఉంటుంది తప్ప టెంపరీగా కొద్ది కాలం పాటు ఉంటుంది, 2-3 నెలలు ఆ విధంగా అందరూ నమ్ముతారు. దాని తర్వాత మామూలు స్థాయికి రావడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి ఏంటంటే సడన్గా మాకేదో దేవుడు మా మీద వాలేడని, నాకంతా భవిష్యత్తు అంతా తెలుస్తుందని, భవిష్యత్తు చెప్పగలనని ఒక విధంగా వాళ్ళు ఒక ఉన్మాదంతో ప్రవర్తించే వ్యక్తులు కూడా ఈ రాహు రాశిలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సంఘ విద్రోహ శక్తులుగా మారుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా జాతకుడు ప్రవర్తన బట్టి ఆలోచన బట్టి ఉంటుంది. ఏదైనా అది కొంతవరకు జాతకుడి యొక్క మంచి జీవితాన్ని పాడు చేసే విధంగా రాహు ప్రవర్తిస్తూ ఉంటాడు. మే 28 తర్వాత ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎవరైనా కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వీరి మీద ఒక నిఘు పెట్టాలన్నమాట. ఇక సప్తమ స్థానంలో కేతు వస్తాడుగా. ఆ రాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో సప్తమంలో కేతు వస్తాడు. కేతు చాలా వరకు ఏం చేస్తాడంటే ఈ జాతకుడి యొక్క ప్రవర్తన నచ్చగా భార్య కానీ భర్త కానీ వాళ్ళు కొంతకాలం పాటు సైలెంట్గా ఉండి దూరం అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే సందర్భాల్లో భార్యాభర్తల మధ్య ఎడబాట్లు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కుంభరాశి వారికి గొప్ప మార్పు ఏంటంటే ఏలినాడు శని ప్రభావం నుంచి విముక్తి అవడం, కొత్త జీవితాన్ని ప్రారంభించే విధంగా గురుగ్రహ అనుగ్రహం, ఈ రెండు కూడా జాతకుడికి మేజర్ 2 గ్రహాలు సహకరిస్తే చాలు. మిగతా గ్రహాలు అటు ఇటు ఎలా ఉన్నా పర్లేదు. కానీ మొత్తం మీద కుంభరాశి వారి జీవితం 2025లో గొప్పగా మారబోతుంది. స్వస్తి.